వచ్చేసి ఇంకా ఆమె బిలాంగింగ్స్ తీసుకోలేదా మాకు ఐడియా లేదు. ఓకే. ఇంకా వాడు నా రికార్డింగ్స్ అన్నీ ఇచ్చేసేయి, నా పర్సనల్ కదా అవి అంటే మంచిగా నువ్వు ఇవన్నీ నీయే కదా, ఇంకా దాన్ని ఏమన్నా దాచుకోవడానికి. అంటే వీళ్ళిద్దరు పర్సనల్గా మాట్లాడుకున్నారు, రికార్డ్స్ అన్ని చూపించిండు ఆమెకి, వినిపించాడు. నన్ను మోసం చేసిన ఇట్లా చేసిన అంటే సరే గొడవలేదు ఏమొద్దు, మనం మ్యూచువల్గా విడిపోదాము, మా వెంకటేష్ మా తమ్ముడు నన్ను బాగా కొడుతున్నాడు, వాడు ఇది చేస్తున్నాడు, నేను ఉండలేకపోతున్నా అంటే మరి నేనేం చేయాలి, నేను కూడా పెట్టుకొని నేను ఉండలేను కదా, నువ్వు ఏమంటే సరే నేను పోతున్నా అంటే ఆటో బుక్ చేయాలంటే అవసరం నేను వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి 8:30కి వెళ్ళింది, 3:30కి ట్యాంక్ బండ్ దగ్గర దూకింది. ఓకే. దూకిన తర్వాత ఇంకా వానికి మళ్ళీ ఇంకా బ్యాండ్ ప్రెజర్ స్టార్ట్ అయ్యి తమ్ముడు ఫోన్ చేసి పోలీసు కూడా చేసిండు, పోలీస్ అయినా చేసింది, అవి కూడా రికార్డు ఉన్నాయి నా దగ్గర. పోలీస్ అయినా చేసింది, వాళ్ళ తమ్ముడు మాట్లాడి ఇంకా డైరెక్ట్ నువ్వేమన్నావు మా అక్కని ట్యాంక్ బండ్లో దుంకిందని చెప్పేసి ఇంకా బ్లేమ్ వేయడం స్టార్ట్ చేసేసాడు వాని మీద. ఓకే. కాదు, బ్లేమ్ వేయడానికి స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈయన ఇంత అది ఉంటుందా, అంటే ఈయన ఇంత భయపడి అదైపోతాడా? భయపడి అది పోలేదు, ఓపెన్ గా షేర్ చేసుకోడు, ఓపెన్ గా గట్టిగా మాట్లాడాడు సార్. ఓకే.